అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు సంక్రాంతి అంటేనే మనందరికీ జేబులకి చిల్లు. మనం ఎంత ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటామో దాంట్లో ఒక పార్టు సినిమా సినిమా సినిమా. చివరి వరకు చూడండి, ఫస్ట్ జడ్జిమెంట్ చేయకుండా చివరి వరకు చూడండి. జనవరి 9వ తారీఖు రాజాసాబ్ రిలీజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ మన శంకర వరప్రసాద్ గారిది, చిరంజీవి గారిది, నారి నారి నడుమ మురారి, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు. మొత్తం 5 సినిమాలు. 5 సినిమాలలో ఇంకొక ప్లస్ తమిళ సినిమా కూడా తీసుకుంటే జననాయకన్, అది రిలీజ్ అవ్వదో తెలీదు. కానీ మనకి ఈ సంక్రాంతికి ఒక్కొక్క పర్సన్కి ఎంత బొక్క పడిపోతుందో, అంటే మన 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 జేబుల్లోంచి ఎంత ఖర్చు అయిపోతుంది అనేది ఒకసారి చూద్దాం. జనవరి రాజాసాబు టికెట్ ప్రైస్ వచ్చేసి 800 నుంచి 1100 మధ్యలో ఉందంట. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఒక సినిమా రిలీజ్ అయితే ఆ ఒక్క సినిమాకి ఏదో 800 900 ఒక 1000 రూపాయలు ఎంతకంత చూసి వెళ్ళిపోతాం. కానీ సంక్రాంతికి అలాగా కాదు. ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చేసి 2-3 సినిమాలు చూస్తారు. అవునా? 2-3 సినిమాలు చూస్తే యావరేజ్గా ఎంత వేసుకున్నా సరే చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది, మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఒకటి ఉంది, దానికి 600. ఇది ఒక 1000 రూపాయలు, ఇది ఒక 600. అలాగే నారి నారి నరుమురారి ఆ మూవీ ఒక 200 వేసుకోండి. భర్త మహాశైలకు విజ్ఞప్తి అది ఒక 200. మాస్ మహారాజా రవితేజ గారిది. అలాగే అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టి ఆయన ఒక 200. ఇట్లా మొత్తం చూసుకుంటే 1000, 1600, మొత్తం ఒక 2000 ఖర్చు అవుతుందండి. మహా అయితే 2000, అంటే ఈ 2000తో పోవట్లేదు. ప్లస్ ఒక్కొక్కడు, అంటే మీకు డౌట్ రావచ్చు, వర బాబు ఒక్కొక్కడు ఇన్ని సినిమాలు చూడరు కదా, 2-3 సినిమాలు చూస్తారు అనుకోవచ్చు. ఖచ్చితంగా 3 సినిమాలు చూస్తారండి 5 సినిమాలు రిలీజ్ అయితే. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఈ పండగ ఉన్న 5 రోజులలో కనీసం 3 సినిమాలు చూడొచ్చు. యావరేజ్గా 3 సినిమాలు చూసినా కూడా 1500 ఒక్కొక్క పర్సన్కి. అదే ఫ్యామిలీలో 4 ఉంటే 6000 ప్లస్ మనం బయటికి వెళ్తే తిండి ఖర్చులు అన్నీ ఉంటాయి కదండి. 6000 ప్లస్ ఇంకొక 2000 ఎక్స్ట్రా వేసుకున్నా కూడా 8000 ఖర్చు అవుతుంది. అంటే ఒక్క పర్సన్కి ఈ సంక్రాంతి మనం ఖర్చు పెట్టేది 8000 ఓన్లీ వినోదానికి, అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ గురించి. ప్లస్ ఇంత రేట్లు పెట్టడం కరెక్టా? ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా అంటే సోలోగా రిలీజ్ అయిందంటే ఒప్పుకోవచ్చు అండి. కానీ ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు, అది కూడా సంక్రాంతి టైంలో, ఒక ఫ్యామిలీలో ఎవ్వరు ఇప్పుడు వరకు సినిమాకి వెళ్ళిన వాళ్ళు కూడా సంక్రాంతికి సినిమాకి వెళ్దామనే ధోరణి ఉంటుంది. కానీ అది క్యాష్ చేసుకుంటున్నారు. సినిమా ఇప్పటికే రేట్లు ఎక్కువైపోతున్నాయని నా గగ్గోలు చేశారు. అది కూడా సినిమా రిలీజ్ అయినప్పుడు అందరూ పెద్ద ప్రముఖవేత్తలు అందరూ వచ్చేసి పెద్ద యూట్యూబ్లో మైక్ ముందు పెట్టంగానే ఎవడిగాడు మాట్లాడేసేస్తాడు. కానీ ఒక్కసారి అయిపోయిన తర్వాత దాని గురించి ఎవడు మాట్లాడతారు. ఇప్పుడు చూడండి, 1500, 2000 పెట్టి ఒక్కొక్క పర్సన్ 2000 పెట్టి ఖర్చు అవ్వాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అదే 200, 300, 200 అన్నా కూడా, 200 అంటే ఇప్పుడు సినిమా ఓకే, 600, 800, 1000 రూపాయలు, ఇది మరీ టూ మచ్. దీనికి ఒకటే సొల్యూషను, బడ్జెట్ తగ్గించుకోవాలి అని అంటున్నాం. అది వాళ్ళు బడ్జెట్ తగ్గినా కూడా ఎక్కువనే చెప్తారు. కానీ ఈ ధోరణి తగ్గాలంటే మనం ఇప్పుడు బుద్ధి చెప్పారు, ఆల్రెడీ ప్రేక్షకులు అందరూ కలిసి బుద్ధి చెప్పారు, అయినా కూడా వింటలేదు. ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం కూడా అందుకే ప్రేక్షకులు ఎప్పుడైనా 2 సినిమాలు 3 సినిమాలు వాతావరణం మాట్లాడుకొని రిలీజ్ చేసుకోవాలి. అలాగే చిన్న సినిమాలను మనం ఏమంటలేదండి. ఇప్పుడు చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో, నారి నారి నరుమురారి, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అలాగే అనగనగా ఒక రాజు, ఈ 3 సినిమాలకి ఇప్పుడు వస్తేనే వాళ్ళకి బజ్ ఉంటుంది. అలాగే చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా ఎప్పుడు వచ్చినా కానీ ఖచ్చితంగా అది బజ్ ఎప్పుడైనా ఉంటుంది. కానీ ఈ టైంలోనే వాళ్ళు అనుకున్నారు కాబట్టి ఈ టైంలోనే వస్తారు. కానీ ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం అసలు ప్రేక్షకులకి నిద్ర పట్టింది. ఇప్పుడు అసలు ఖచ్చితంగా ఆ సినిమా చూడలేదురా, ఈ సినిమా చూడలేదురా అని చెప్పేసి ఉంటుంది అనమాట. కానీ దీన్ని మనం ఆపాలంటే ఏం చేయాలి?
దీన్ని మనం ఆపాలంటే నచ్చిన సినిమా చూడాలి అంటే అంటే నా ఉద్దేశం ప్రకారం టాక్ని బట్టి సినిమా చూడండి, ఏది బాగుంటే అది చూడండి. ఏదో ఆ సినిమా నా ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని కాకుండా ఓకే నేను చెప్పిన మీరు వినరు కాబట్టి మీకు నచ్చిన సినిమా చూడండి, మీకు అనుకుంటేనే మీకు వర్త్ అనుకుంటేనే చూడండి, అది నేను చెప్పగలను. నా ఒపీనియన్ నచ్చినట్టయితే లైక్ షేరు కామెంటు పెట్టండి, మనం దీని గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. అంటే దీని గురించి డిస్కస్ చేసుకుంటానికంటే మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం నాకు ముఖ్యం. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఎలా చెప్పగలుగుతున్నాను, నేను ఎలా అసలు నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానా కరెక్ట్గా మాట్లాడట్లేదా, దీనికి ఎలాగా సొల్యూషన్ నేను ముందుకెళ్ళాలి, మీ ఆశీస్సులు నాకు కావాలి. లైక్ షేరు కామెంటు గుర్తుపడేయండి. తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, రైట్ ఉంటే రైట్ అని చెప్పండి.